ఓం మహాగణపతే నమః. జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో కుజుడు జూన్ 7వ తేదీ వరకు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను జూన్ 22వ తేదీ వరకు, ఆ తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మనకు జూన్ 14 వరకు వృషభ రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, ఇక శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని మనం ఒకసారి చూసినట్టయితే, వీరికి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా 4వ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో కుజుడు చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగజేస్తాడు. ఇక శుక్రుడు వీరికి 12వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. బుధుడు వచ్చేసి ఈ రాశి వారికి 1వ స్థానంలోను, అదేవిధంగా 2వ స్థానంలోను, 3వ స్థానంలో కూడా బుధుని యొక్క సంచారం అనేది కనిపిస్తుంది. ఇక రవి యొక్క సంచారం వచ్చేసి 1వ స్థానంలోను, మనకు జూన్ 14 వరకు 1వ స్థానంలోను, 1వ ఇంట్లోను, ఆ తర్వాత 2వ ఇంట్లోకి జూన్ 14 తర్వాత సంచారం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. ఇక గురువు వచ్చేసి వీరికి చాలా చక్కగా 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఒక సంవత్సర కాలం పాటు ఈ 2వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ఇక రాహు వచ్చేసి వీరికి 10వ స్థానంలోను, కేతువు 4వ స్థానంలోను, శని 11వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే, ముందుగా అనుకూలమైనటువంటి గ్రహాలు ఈ రాశి వారికి ఈ మాసంలో ఏ ఏ గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాయో చూసినట్టయితే, ముందుగా మనకి కుజుడు వీరికి మొదటి భాగంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అంటే జూన్ 7వ తేదీ వరకు కుజుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. ఇక మనకి శుక్రుడు కూడా వీరికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రగ్రహం వల్ల ఈ మాసంలో కలుగుతాయి. ఇక చూసినట్టయితే గురువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుగ్రహం యొక్క సంచారం కూడా చాలా చక్కగా వీరికి మనకు కనిపిస్తుంది. ఇక శని వచ్చేసి వీరికి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి శని గ్రహం వల్ల కూడా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక ఏ ఏ ఫలితాలు అనుకూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయో చూసినట్టయితే, ముందుగా కుజుని వల్ల చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి వారంలో వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో మనకు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యవసాయంలో కూడా లాభాలు అనేది మనకు వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. అన్నింట విజయం అనేది ఈ మాసంలో వృషభ రాశి వారికి గోచరిస్తుంది. సోదరుల వల్ల లాభం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము గురించి ఎదురు చూస్తున్న వారికి, సంతానం గురించి ప్లాన్ చేస్తున్న వారికి కూడా మనకి ఆ విషయంలో అనుకూలంగా కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. శుక్రుని వల్ల సుఖమైనటువంటి జీవితము, ముఖ్యంగా 12వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి సుఖమైనటువంటి జీవితము, స్త్రీ సౌఖ్యము, భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము లాంటి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు శుక్రగ్రహం వల్ల ఈ రాశి వారికి కలుగుతున్నాయి. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి అన్ని సమకూర్చుకోగలుగుతారు. ఇంటికి కావాల్సినటువంటి అన్ని విషయాలు సమకూర్చుకోగలుగుతారు. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఉంటుంది. అయితే ఈ మాసంలో లాంగ్ జర్నీస్ అంటే ఏంటంటే, దగ్గర జర్నీస్ అయినా సరే ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ శుక్రగ్రహం వల్ల కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే
ముఖ్యంగా వృత్తి విషయంలో కూడా చాలా చక్కగా ఉంది. శుక్రుడు ఆరవ అధిపతి అదేవిధంగా ఒకటవ అధిపతి కూడా కాబట్టి మనకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి చాలా కంఫర్టబుల్గానే మనకు కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే గురువు కూడా మీకు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ అధిపతి అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలో అంటే ధనస్థానంలో కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీ యొక్క మాట తీరు మృదువుగా ఉండడం వల్ల చక్కటి ధన సంపాదన అనేది వృషభ రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వృత్తిలో కూడా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మీకు వృత్తిలో కూడా చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి కలుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. గురుబలం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు కూడా గురుగ్రహం వల్ల అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే రావాల్సినటువంటి బకాయిలు కూడా ఒకవేళ మీరు బకాయిల గురించి కనుక ఎదురు చూస్తున్నట్టయితే రావాల్సినటువంటి బకాయిలు కూడా మీకు వస్తాయి, అందుతాయి. ధన అభివృద్ధి అనేది కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొనడము అమ్మడము లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా కోర్టు కేసుల్లో కూడా కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు తిరుగుతున్నట్టయితే ఆ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ మాసంలో మనకు గోచరిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఈ మాసంలో అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే వీరికి బుధగ్రహం వల్ల అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు. అదేవిధంగా రవిగ్రహం వల్ల కూడా అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరించట్లేదు. కాబట్టి ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎటువంటి తప్పు లేకున్నా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కమ్యూనికేషను మాట తీరు విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2వ అధిపతి 5వ అధిపతి అయినటువంటి బుధుడు మీకు 1వ స్థానం 2వ స్థానం 3వ స్థానం అంటే ఈ 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే కొనడము అమ్మడము బుధగ్రహము మనకి వ్యాపారానికి సంబంధించినటువంటి గ్రహము, అదేవిధంగా కొనడము అమ్మడము దానికి సంబంధించినటువంటి గ్రహము, కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి గ్రహం. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రాపర్గా మీరు ఆలోచించిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరో చెప్పారు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీకంటూ సొంతంగా అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు వృషభ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా వృధా ఖర్చు అనేది కూడా కనిపిస్తుంది బుధగ్రహం వల్ల చివరి వారంలో. కాబట్టి అది ఏదైతే వృధా ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి ఖర్చు అని అనుకున్నట్టయితే తప్పకుండా ఆ ఖర్చును అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. అదేవిధంగా రవి యొక్క మనకు సంచారం కూడా వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా ఈ మాసంలో కనిపించట్లేదు. 1వ స్థానంలోనూ 2వ స్థానంలోనూ సంచారం చేస్తుంది. కాబట్టి ఈగో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఈగోను పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు అనవసరమైనటువంటి విషయాలకు కోపము రావడం లాంటివి మనకు వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సరి అయిన సమయానికి భోజనం అనేది తప్పకుండా చేయండి. ఎందువల్లంటే మనకు రవి గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి సరి అయిన సమయానికి భోజనం చేయకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దానివల్ల మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మనకు సరైన సమయానికి భోజనం చేయడం అనేది ముఖ్యంగా మనం గుర్తించాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి కూడా కష్టంగా ఉంది. బుధుని వల్ల కూడా అంతగా ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలంగా లేవు.
రవి గ్రహము బుధ గ్రహము 2 గ్రహాలు అలాంటి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా పనిచేసే చోట మొండిగా ఉండకండి. ఎందువల్లంటే మనకు రవి గ్రహము అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మీకు ఈగో ఎక్కువగా ఉండడం వల్ల లాంటి ఫీలింగ్స్ రావడం వల్ల మొండిగా ప్రవర్తించేటటువంటి అవకాశాలు మనకు పనిచేసే చోట కనిపిస్తున్నాయి. కాబట్టి మొండిగా ఉండకుండా ప్రయత్నం చేయండి. అలా ఉండడం వల్ల ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పౌరుషంగా మాట్లాడడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి రాహు దశమంలో ఉండడం వల్ల మీ యొక్క వృత్తి విషయంలో చాలా అవకాశాలు అనేవి వస్తాయి. కాబట్టి కాకపోతే వాటిని ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలి అనేది మీపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏదైతే షార్ట్ వేస్కి అలా వెళ్ళకండి. ముఖ్యంగా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు షార్ట్ కట్ చూసుకోకండి. ముఖ్యంగా చూసినట్టయితే తద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. కష్టపడినటువంటి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల రిస్కీగా పెట్టకండి. అది ఒకటి ముఖ్యంగా మీకు లాటరీ లాంటి వాటికి దూరంగా ఉండండి. అదొకటి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ మాసంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలగడానికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి మనము పరిహారాలు కానీ లేదా రవికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఈ మాసంలో వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అంటే బుధునికి సంబంధించినటువంటి విషయాలు విష్ణు సహస్రనామం వినడము, చదవడము, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఉదయాన్నే ఆదిత్య హృదయం కనుక పఠించినట్టయితే మనకి వృషభ రాశి వారికి రవి గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్థూలంగా ఇది వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు. అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి, చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి. ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.